హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఈ మధ్య టాలీవుడ్లో హాట్ టాపిక్ మాదక ద్రవ్యాల వినియోగం. సిట్ విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలను గమనిస్తే ఆశ్చర్యం వేయకమానదు. విచారణ ఎదుర్కొంటున్న వారిలో టాలీవుడ్లో అత్యంత ప్రముఖులు పూరి జగన్నాథ్, రవితేజనే. పూరిని మొదటి రోజే విచారించిన ఎక్సైజ్ అధికారులు రవితేజ విషయం దగ్గరికి వచ్చేసరికి డేట్లు మారుస్తూ వచ్చారు. ఆయనకు ఎందుకు ఇంత టైం ఇచ్చారు? తమ్ముళ్ళనే సన్మార్గంలో నడవమని పలుమార్లు హెచ్చరించిన రవితేజకు మంచి పేరు ఉంది. తమ్ముడి అంత్యక్రియలకు కూడా వెళ్ళలేదంటే రవితేజ గురించి ఏదో అనుకున్నారు. మరి ఇప్పుడేమైంది? మాదక ద్రవ్యాల కేసులో రవితేజ సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. కాల్విన్ కాల్ లిస్టులో రవితేజ మొబైల్ నెంబర్ ఉండడం, విచారణలో కాల్విన్ రవితేజ పేరు చెప్పడంతో సిట్ అధికారులు రవితేజకు నోటీసులు జారీ చేశారు. 2 రోజుల కిందట విదేశాల నుండి హైదరాబాద్కు వచ్చిన రవితేజ నోటీసులు అందుకున్న తర్వాత న్యాయ సలహా తీసుకున్నారు. రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాసరాజు కూడా విచారణకు హాజరయ్యారు. కాల్విన్తో ఉన్న సంబంధాల గురించి రవితేజను పోలీసులు విచారించారు. రవితేజతో పాటు ఆయన డ్రైవర్ను కూడా సిట్ విచారించింది. శ్రీనివాస్ రాజ్ ద్వారా రవితేజ మాదక ద్రవ్యాలు ఏమైనా తెప్పించుకున్నారా అనే అంశంపై తీవ్రంగా విచారణ జరిగింది. తన సొంత తమ్ముడైన భరత్ను మాదక ద్రవ్యాల అలవాటు కారణంగా దూరం పెట్టిన తాను ఆ అలవాటు ఎందుకు చేసుకుంటాను అనేది రవితేజ వాదనగా తెలుస్తుంది. అయితే ఈ శ్రీనివాసరాజ రవితేజతో పాటు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించాడు. ఈ శ్రీనివాసరాజు గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. అందరూ అనుకుంటున్నట్టుగా ఇతను రవితేజకు డ్రైవరే కాదు, పక్కా పర్సనల్ అంటే ఆల్మోస్ట్ తమ్ముడు లాంటి ఫ్యామిలీ మెంబర్. శ్రీనివాస్ రాజుతో రవితేజకు ఎంతో సన్నిహిత్యం ఉందంటే రవితేజ ఇతనికి 50 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కూడా కట్టించాడు. ఇది 100% నిజం. అంతేకాదు, అతనికి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాడు. ఈ విషయం శ్రీనివాస్ రాజు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. రవితేజకు లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ అన్నీ శ్రీనివాస్ రాజే. ఇతను మొదట ఒక జూనియర్ ఆర్టిస్ట్. రవితేజ కెరియర్ ఎదిగే కొద్దీ మనం గమనిస్తే ఇతను కేవలం రవితేజ సినిమాల్లోనే కనబడుతుంటాడు. ఆంజనేయులు సినిమాలో రవితేజ, శ్రీనివాస్ రాజుల మధ్య వచ్చే కామెడీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే రవితేజ ఇంతలా చేయడానికి గల కారణం ఏంటి? రవితేజ కెరియర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ పైకి వస్తున్నప్పుడు రవితేజకు సహాయం చేసింది ఈ శ్రీనివాస్ రాజే. రవితేజకు ఏ లోటు లేకుండా ఆ రోజు చూసుకున్నాడని దాదాపు అతడి సన్నిహితులందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ రవితేజ తన తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. అంతగా నమ్మిన రవితేజ గురించి శ్రీనివాస్ రాజ్ ఏం చెప్పి ఉంటాడు అనేది ఆసక్తిగా మారింది. శ్రీనివాస్ రాజ్ రవితేజకు నమ్మక ద్రోహం చేస్తాడా లేక నిజాయితీగా ఉంటాడా అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. సిట్ ఎంత విచారించినా తనకు వీలైనంత వరకు ఏం చెప్పకూడదని ప్రయత్నిస్తుంటాడు శ్రీనివాస్ రాజ్. తమ్ముడికి నీతులు చెప్పిన రవితేజ తమ్ముడి లాంటి వాడితో తప్పు చేయించడు. ఏమైనా ఇది అందరికీ గుణపాఠమే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.